హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త సజ్జల షాకింగ్ నిర్ణయం అండి. తీవ్ర టెన్షన్లో వైసీపీ నేతలు. మరి ఆ వివరాలంటే వీడియోలో తెలుసుకుందాము. వీడియోకి ఒక లైక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాల్లో కూడా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఏపీలో 151 స్థానాల్లో గెలుస్తానని బల్లగుద్ది చెప్పి మరియు వైసీపీ నేతలు ఏపీలో సైలెంట్ ఓటింగ్ తమకే పడుతుందని బలంగా నమ్మిన నేతలు ఓటర్లు ఇచ్చిన షాక్తో 11 సీట్లకు అయితే వచ్చిన సీట్లకు కంగు తిన్నారు. ఊహించని ఈ ఫలితాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా షాక్ అయ్యారండి. సో ఓటమితో ఏపీ ప్రభుత్వ సలహాదారు రాజీనామా అయితే చేశారు. సో మరి ఏపీలో వైసీపీలో ఘోరంగా పరాజయాల పాలు కావడంతో ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. ఏపీలో టీడీపీ కూటమి ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. జగన్ ప్రభుత్వంలో సలహాదారులుగా కీలకంగా అయితే వ్యవహరించిన సజ్జల రామకృష్ణ తన రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపించారు. 20 మందికి పైగా సలహాదారులు రాజీనామా ఇదే విధంగా చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డితో పాటుగా మరో 20 మందికి పైగా ప్రభుత్వ సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు సీఎస్ జవహర్ రెడ్డికి లేఖలు పంపించారు. గత ఏపీ ప్రభుత్వం నియమించుకున్న వైఎస్ జగన్ ఏరుకోరి తెచ్చుకున్న ప్రభుత్వ సలహాదారులు వైసీపీ ఓటమికి తాము కూడా బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు. టీటీడీ చైర్మన్ భూమన కూడా రాజీనామా చేశారు. జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, అలాగే జీవీడీ కృష్ణమోహన్, అజయ్ కల్లాం, శ్యాముల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులు ఇప్పటికే తమ రాజీనామా లేఖలను సమర్పించగా ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే టీడీపీ చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. తనను రిలీఫ్ చేయమన్న సమాచారం పౌర సంబంధాల శాఖ కమిషనర్ అండి. సో ఇది ఇలా ఉండగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషన్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి కూడా ప్రభుత్వానికి తన రాజీనామా లేఖను పంపి తనని రిలీఫ్ చేయాలి అని దరఖాస్తు చేసుకుంటున్నారండి. సో ఎన్నికల ఫలితాలకు ముందు తన పదవీ కాలాన్ని పొడిగించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఆయన ఇప్పుడు తనను రిలీఫ్ చేయమంటూ దరఖాస్తు చేయడం గమనార్హమైతే చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ సలహాదారులందరూ కూడా ఒక్కొక్కరుగా వాలంటీర్గా వారికి తగు వారే రాజీనామా చేస్తున్న నేపథ్యం.